నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు తీసుకొచ్చిర్రు, మరి ఇలాంటి సమస్యను ముందుకు తీసుకొచ్చిర్రు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న చూద్దాం. మరి ఆర్ఎంపీలు పిఎంపీల పైన ఆంక్షలు, సూదులు వేయొద్దు, మందులు రాయొద్దు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాలు నిరసిస్తూ నేటి నుంచి వైద్య సేవలు నిలిపివేత, ఆందోళన చెందుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలు. మనకు అందరూ తెలిసిన ముచ్చట, చిన్నగా జ్వరం వచ్చిందన్నా, చిన్నగా జలుబు అయిందన్నా, లేకపోతే చిన్నటి పాటి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనం ముందు సంప్రదించేది ఆర్ఎంపీలను సంప్రదిస్తాం, లేదంటే పిఎంపీలను సంప్రదిస్తాం. ఆయనే మనకు డాక్టరు. ఆ ప్రాంతానికి లేదా ఆ గ్రామానికి ఏదైతే ఆయన మందులు ఇస్తాడో, లేదంటే సూదులు వేస్తాడో, లేదంటే సెలైన్స్ పెడతారో ఆయనే ప్రస్తుతం అక్కడ దేవుడుగా భావించే కొన్ని అనేక ప్రాంతాలు ఉన్నాయి. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే, ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు అనే ప్రథమ చికిత్సాలయాలు నడిపే వైద్యులు అనుకోవాలా, మరి ఇక్కడ డాక్టర్లు అనొద్దు అని చెప్పేసి గతంలో కూడా చెప్పారు, వీళ్ళు కూడా చెప్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆర్ఎంపీలు ఇక వాళ్ళు ఏం చేయొద్దట అంటే, ఎవరైతే జ్వరం వచ్చిందనో, దగ్గొస్తుందనో, లేకపోతే ఏదో ఒక సంథింగ్ ప్రాబ్లం తోటి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు సూదులు వేయొద్దట, గోళీలు రాయొద్దట, ఇక సెలైన్స్ పెట్టొద్దట. వాళ్ళు ఏం చేయాలంటే మామూలుగా నార్మల్గా బీపీ చూడాలి, జ్వరం ఎంత ఉన్నదో చూడాలి, చెప్పి వాళ్ళు వేరే హాస్పిటల్కి పొమ్మని చెప్పే పరిస్థితి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వము ప్రస్తుతం ఆదేశాలు ఇచ్చింది రాష్ట్రంలో అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు. అసలు ఏంది ఈ ఆర్ఎంపీల బాధ, ఈ పిఎంపీల బాధ ఏందో చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో ఏ చిన్న జబ్బు వచ్చినా తక్షణమే వైద్యం అందించే ఆర్ఎంపీలు పిఎంపీలు పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. గత వారం 10 రోజులుగా జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, మెడికల్ కౌన్సిల్ అధికారులు ఆర్ఎంపీలు పిఎంపీల వైద్యాలయాలను తనిఖీ చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఆర్ఎంపీ పిఎంపీలు గ్రామాలలో ఇంజక్షన్లు వేయొద్దు, మందులు రాయొద్దు అని కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని ఆంక్షలు పెడుతున్నారు. నేను చెప్పలే, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఏవైతే ప్రథమ చికిత్సాలయాలు అదే క్లినిక్లు ఉన్నాయో ఆ క్లినిక్ల పైన ఏది ఆరోగ్య శాఖ అధికారులు, తర్వాత ఇంకెవరు మెడికల్ కౌన్సిల్ అధికారులు అందరూ తనిఖీ చేసి వాళ్ళని భయపెట్టిస్తున్నారట. మీరు సూదులు వేయద్దు, మందులు రాయొద్దు, మీరు గ్లూకోజులు పెట్టద్దు, మీరు ఏం చేయొద్దు, మీరు ఒట్టిగానే వచ్చినాక చూడాలి, జ్వరం ఎంత ఉందో చూడాలి, బీపీ చూడాలి, అంతే తప్ప మీరు మిగతా ఏం చేయొద్దు, అంతే ఇంతకంటే ఎక్కువ చేసేది ఉంటే మీ పైన క్రిమినల్ కేసులు పెడతాము అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇదంతా ఆలోచిస్తే గ్రామీణ ప్రాంతాలకు దిక్కేవారు. మరి చిన్న చిన్న జబ్బులు చేసినప్పుడు వాళ్ళకు దిక్కేవారు. మరి చిన్న జబ్బు వచ్చిందని పెద్ద దవాఖాన కనుక పోతే వాళ్ళు వేసే ల్యాబ్ టెస్టులు, వాళ్ళు వేసే స్కానింగులు, లేదంటే వాళ్ళు వేసే అనేక రకాల పరీక్షలు, వాటన్నింటికి భారం ఎవరు మోయాలో మరి ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. నిజంగానే వాళ్ళది తప్పయ్యేది ఉంటే ఆర్ఎంపీ వ్యవస్థ పిఎంపీ వ్యవస్థ మరి మన ప్రాంతంలో ఉండడం తప్పనుకుంటే మరి నిజంగా ఈ భారాన్ని ఎవరు మోస్తారో చెప్పాలి. ముందు ప్రభుత్వ దవాఖానాలను సక్రమంగా నడిపియాలి. అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ దవాఖానాలలో అన్ని కనీస సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయాలి. కల్పించిన తర్వాత మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి కదా. నమ్మకం రావాలి ప్రజలకు అంటే ఏం చేయాలి? ముందు ప్రభుత్వం పరంగా ఉన్న సంస్థలు కావచ్చు, ప్రభుత్వ పరంగా ఉన్న దవాఖానాలు కావచ్చు, అవి అభివృద్ధి చేయాలి. గోదావరి కానీ మనం ఉన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో గోదావరి కానీ దవాఖానకు పోతే ఇక చెప్పేదే ఉంటుంది. గోదావరి కానీ మెడికల్ కాలేజ్ ఉన్నది, గంతే, పేరు మాత్రమే కనబడుతుంది. ఇక లోపలికి పోతే ఏదో ఉంటాయి కదా సామెత, మేలు పండు చూడు మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడట పురుగులే ఉండు అట. చెప్పడానికి మంచిగా ఉంటుంది. ఇక లోపలికి పోయినాక కష్టాలు బాధలు, మెడికల్ డాక్టర్ రాసిన మెడిసిన్స్ దొరకవు, బయట పోయి కొనుక్కోవాలి. లేదంటే ఎమర్జెన్సీ టైంలో డాక్టర్లు ఉండరు, లేకపోతే ఆసుపత్రి పరిశుభ్రత ఉండదు, లేకపోతే కనీస సౌకర్యమైన దాహానికి నీళ్లు ఉండవు, లేకపోతే కొన్ని రోజులు కరెంట్ ఉండదు, జనరేటర్లో డీజిల్ ఉండదు. మన ఛానల్లోనే
అనేక రకాలుగా ప్రభుత్వ దవాఖానాల గురించి మాట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి అంత పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు నమ్మకంగా ప్రభుత్వ దవాఖానాలకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇక ఈ అన్నలది కూడా ఉంటుంది, ఆర్ఎంపీ అన్నలది కూడా ఏదో కూడా తప్పు ఉంటుంది. ఆ తప్పును కూడా మనం మాట్లాడాలి. మన ప్రభుత్వాన్ని తప్పని చెప్పినప్పుడు మరి వీళ్ళు వేసేది కూడా ఏం తప్పు ఉన్నదో కూడా చెప్పాలి కదా. అది కూడా చెప్తా ప్రజలారా, అది చివరికి చెప్పుకుందాం వాళ్ళ తప్పేందో కూడా. ఇక జిల్లా ప్రాంతాలలో పలువురు ఆర్ఎంపీలు పిఎంపీలు కొన్నేళ్లుగా వైద్య సేవలు అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. వైద్య శాఖ అధికారులు దాడులు చేస్తుండటంతో వైద్య సేవలు అందించడంపై వారు అయోమయంలో పడ్డారు. అంతేగాక గ్రామీణ ప్రజలకు వైద్యం అందకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. సాధారణంగా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, జలుబు దగ్గు వచ్చినా గ్రామీణ ప్రజలు వెంటనే గ్రామాలలో ఉండే పిఎంపీలు లేదా ఆర్ఎంపీలను సంప్రదిస్తూ ఉంటారు. వారికి మందులు ఇవ్వడంతో పాటు అవసరాన్ని బట్టి ఇంజెక్షన్ కూడా వేస్తున్నారు. అలాగే వివిధ రోగాలకు సంబంధించిన వైద్య నిపుణులు వద్దకు చికిత్స చేయించుకొని వచ్చే రోగులకు డాక్టర్లు సూచించిన మేరకు ఇంజెక్షన్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంజెక్షన్ల కోసం జనం ఆర్ఎంపీలనే సంప్రదిస్తూ ఉంటారు. ఈ తంతు గ్రామాలలో ఏళ్ల తరబడి సాగుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్షణ ఇవ్వాలి, శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్ ఇవ్వాలి అని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో 9 నెలలు కూడా శిక్షణ అందించారు. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా తమను గుర్తించలేదని ఆర్ఎంపీ పిఎంపీలు తెలిపారు. ఎన్నికల్లో మాత్రం ఆర్ఎంపీలను పిఎంపీలను వాడుకొని ఇక చెప్పమంటారు నాయకులు, ఇగో నీ దగ్గరకు వచ్చే పేషెంట్లకు మన కోటేయమని చెప్పంటే మన కోటేయమని చెప్పేసి చెప్తారు. అయితే ఇక్కడ ఈ అనే చెప్పేది ఏంటంటే ఎవరైతే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, లేదంటే బాగా ఎమర్జెన్సీ పరిస్థితులలో ఉన్నప్పుడు వేరే దవాఖానకు పెద్ద దవాఖానకు పోయినప్పుడు అక్కడ చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చినాక డాక్టర్ల సజెషన్ మేరకు ఇంజెక్షన్స్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఇంజెక్షన్ వేయాలంటే మరి మళ్ళీ గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి వెళ్ళాలంటే కొంచెం కష్టం కనుక ఆర్ఎంపీ డాక్టర్ తోటి ఆ డాక్టర్ ఇచ్చిన రిసిప్ట్ పైన అదే డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పైన ఏమైతే రాసి ఉంటాయో వాటి ప్రకారంగా ఇంజెక్షన్లు వేయడం జరుగుతుంది. మరి ఇంత జరిగినప్పుడు కూడా మేము జనాల దగ్గరికే జనాలందరూ ఆర్ఎంపీల దగ్గరికే పోతున్నారు. మరి ఇట్లాంటి సమయం అప్పుడు ఎట్లా పరిస్థితి అని చెప్పేసి ఈ అన్న అడుగుతున్నారు. నిజమే కదా, మరి ఏదైనా డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు ఆర్ఎంపీ ఆధ్వర్యంలో జరుగుతుంది. హైదరాబాద్ ప్రాంతం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంజెక్షన్ వేసుకోవాలంటే మనం హైదరాబాద్కు వెళ్ళలేని పరిస్థితి. ప్రైవేట్ దవాఖానలకు పోతే వాళ్ళు మళ్ళా ఫస్ట్ కాంచెల్లి అదే మొదటి నుంచి మళ్ళీ అన్ని టెస్ట్ చేయాలి, ఏమైందో ఎట్లున్నదో లోపల అని చెప్పేసి మళ్ళీ తయారు చేస్తారు. ఎందుకంటే అట్లనే ఉంటది అదే కథ. దీని గురించి ఏది వైద్య రంగం గురించి రాబోయే రోజుల్లో గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రైవేటు దవాఖానాల యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అన్న దాని గురించి మనం రాబోయే రోజుల్లో 1-2 రోజులలో ఒక కథనాన్ని అందించబోతా ప్రజలారా. అప్పుడు మనం మాట్లాడుకుందాం ఇంకా కూడా. ఇప్పుడు ఈ ఆర్ఎంపీ అన్నలకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు శిక్షణ ఇచ్చి 9 నెలలు మీరు శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వరి, వాళ్ళని నడిపివ్వరి, వాళ్ళు ఉండాలి గ్రామీణ ప్రాంతాలలో, వాళ్ళు ఉండబట్టే సేవలు జరుగుతాయని చెప్పేసి చెప్పారు. మరి గత ప్రభుత్వంలో పల్లె దవాఖానాలను వెచ్చింది, ఏ పల్లెలో దవాఖాన వెచ్చిందో చెప్పుర్రి. నిజమే కదా ప్రజలారా, పల్లె దవాఖానా అని చెప్పింది, పట్టణ దవాఖానా అని చెప్పింది. మరి గ్రామాలల్లో ఏ గ్రామంలో పల్లె దవాఖానా వెచ్చిందో మరి ఏ ప్రభుత్వం చెప్తుందో, గత ప్రభుత్వం చెప్తుందో ప్రస్తుత ప్రభుత్వం చెప్తుందో కూడా అర్థం కాలే. ఇంకా అది జనాలకే అర్థం కాదు ముచ్చట. ఈయన రాజకీయ నాయకులకు ఆయన దానికే అర్థం కాలే. ఇప్పుడు గతంను అడిగితే మేము లేము కదా అధికారంలో అని చెప్తారు, మేము ఉండేది ఉంటే చేసేటోళ్ళమేమో అని ఆ సమాధానం చెప్తారు. ఇక నేటి నుంచి వైద్య సేవలు ఏం చేస్తారట, నిలిపివేస్తారట. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ దాడులను నిరసిస్తూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలను ఈ నెల 29 నుంచి నిలిపివేయనున్నట్లు ఆర్ఎంపీ పిఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి ప్రకటించారు. పెద్దపల్లి బస్ స్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 11 గంటలకు ఆందోళన చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం స్పందించే వరకు తాము గ్రామాలలో వైద్య సేవలు కొనసాగించబోమని స్పష్టం చేశారు.
ఇక వాళ్ళు వాళ్ళ బాధలు మరి ఇన్ని రోజులు వాళ్ళ కుటుంబం కూడా అంటే ఒక ఆర్ఎంపీ చేసిన ప్రాక్టీస్ వల్ల ఆ గ్రామాలలో ఉండిపోయి ఆయన సేవల వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం బతికింది. మరి వాళ్ళ కుటుంబాలన్నీ ఇప్పుడు రోడ్డు పాలన అవుతున్నాయి. మరి వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేకుండా పోతున్నది. మరి మా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఆగస్టు 29 అంటే ఈ రోజు నుండి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు బంద్ చేసి పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ పెద్దపల్లి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ రోజు ఉదయం 11 గంటలకు ధర్నా కార్యక్రమాన్ని చేస్తాము. మరి ప్రభుత్వము వారిపైన స్పందించేంత వరకు ధర్నా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక ఆర్ఎంపీలు పిఎంపీలు క్వాలిఫైడ్ డాక్టర్లు గారు డాక్టర్ ప్రమోద్ కుమార్ సారు డిఎంహెచ్ఓ ఆర్ఎంపీ పిఎంపీలు క్వాలిఫైడ్ డాక్టర్లు కాదని వాళ్ళు సూదులు ఇవ్వడం, మందులు రాయడం, సెలైన్లు పెట్టడం నిబంధనలకు విరుద్ధం, కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. కొందరు ల్యాబులు మెడికల్ షాపులను కూడా నడుపుతున్నారు. అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటాం. ప్రజలు క్వాలిఫైడ్ డాక్టర్లను మాత్రమే సంప్రదించాలి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని చెప్తారు. నేను ముందుగానే చెప్పిన కదా ప్రజలారా, సారి చెప్పేది ఏంటంటే డాక్టర్ ప్రమోద్ కుమార్ సారు డిఎంహెచ్ఓ సారి చెప్పేది, జిల్లా వైద్యాధికారి సారు మరి సారి చెప్పేది ఏంటంటే ప్రభుత్వ దవాఖానాలకు పోరి మరి క్వాలిఫైడ్ డాక్టర్ ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళనే కలుగుర్రి అని చెప్తారు. మరి మన గోదావరిఖని పట్టణానికి దవాఖాన పోతే అవుతుందా? ఎంతో కొంత ఉపశమనం దొరుకుతుందా? లేదంటే గోదావరిఖని పట్టణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పోతే ఎంతో కొంత ఉపశమనం దొరుకుతుందా? నిర్లక్ష్య ధోరణి కనబడుతుంది. నిర్లక్ష్యపు ధోరణే కనబడుతుంది ప్రభుత్వ దవాఖానాలల్లా. మరి ఇక ప్రైవేట్ దవాఖానాల గురించి చెప్పుకుంటే మనం ఆ భారాన్ని మోయలేము. అన్న జ్వరం వచ్చింది డాక్టర్ సాప్ అని మనం పోతే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, స్కానింగ్, బీనింగ్ అని చెప్పి మన దగ్గర టెస్ట్ల రూపకంగానే ప్రభుత్వ దవాఖానాలు 10,000 నుంచి 20,000 రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తాయి. ఇక ఈ ఆర్ఎంపీల అన్నలు చక్కగా ఉంటే అయిపోతాయి కదా. ఈ అన్నలు వాళ్ళే ల్యాబులు పెట్టుకున్నారట, వాళ్ళే మెడికల్ షాపులు పెట్టుకున్నారట. మరి వాళ్ళు అట్లా పెట్టుకోకుండా ప్రథమ చికిత్స క్లినిక్లను నడుపుకుంటే ఇంత దూరం రాకపోయేదేమో నాకు తెలిసిన సమాచారం. నేను చెప్పలేదు ప్రజలారా, డిఎంహెచ్ఓ సారే చెప్తున్నాడు. కొంతమంది ఆర్ఎంపీలట ల్యాబులు మెడికల్ షాపులను కూడా నడుపుతారు. అంటే క్లినిక్ తో పాటు ల్యాబులు, క్లినిక్ తో పాటు మెడికల్ షాపులు ఇట్లా అనేక రకాలుగా జరుపుతున్నారు. అందుకనే మేము ఇట్లా చేయడం తప్పు. వాళ్ళు సూదులు వేయొద్దు, మందులు అమ్మొద్దు, మందులు రాయొద్దు, సెలైన్స్ పెట్టొద్దు, అదే గ్లూకోజులు పెట్టొద్దు అని చెప్పేసి సార్ చెప్తున్నాడు. ఏమైనా కూడా గత కొన్నేళ్ల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి, కొంతమంది అయితే 30-40 ఏళ్ల నుంచి ఆర్ఎంపీ వృత్తిపైనే బతికిన వాళ్ళు ఉంటారు, పిఎంపీ వృత్తిపైన బతికిన కుటుంబాలు ఎన్నో ఉంటాయి. మరి వాళ్ళ కుటుంబాలన్నీ వీధి పాలైనట్టే చెప్పుకోవాలి. ప్రభుత్వం ఎందుకు మరి వీళ్ళకి ఏదైనా కొత్త ఉపాయాన్ని ఆలోచించి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చిందో అట్లనే మళ్ళీ ఏదైనా అవకాశం కల్పిస్తే బాగుండేమో. ఎందుకంటే వాళ్ళు కూడా సామాన్య ప్రజలే. వాళ్ళు కూడా ఇట్లాంటి ల్యాబులు, మెడికల్ షాపులు పెట్టుకున్న వాళ్ళపైన ప్రత్యేక దాడులు చేసి వాళ్ళకి ఏదైనా శిక్షలు లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే అది వేరే విషయం. కానీ పూర్తి స్థాయిలో అందరూ ఆర్ఎంపీలు, అందరూ పిఎంపీలు ఇదే పరిస్థితి కాదు. కొంతమంది న్యాయంగా వృత్తిని నమ్ముకొని పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్రజలను మోసం చేయకుండా కొంతమంది ఉన్నారు. పూర్తి స్థాయిగా ఏదేమైనా కూడా ఏది ప్రైవేటు దవాఖానాలు అంటే కార్పొరేట్ కాకుండా మధ్యతరగతి ప్రైవేట్ దవాఖానాలు దోచుకున్నంత పరిస్థితి కాకుండా కొంతమేరకు వీళ్ళు నయమే చెప్పుకోవాలి ఆర్ఎంపీలు. మరి పూర్తి స్థాయిగా గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తే వాళ్ళు నిజంగా ఆర్ఎంపీల దగ్గరికి ఊరేమో. మరి ఆ ప్రత్యామ్నాయం చూడకుండానే మీరు ఆర్ఎంపీలను మీరు వేయొద్దు, సూదులు వేయొద్దు, గోళీలు వేయొద్దు అంటే ఇప్పుడు వాళ్ళు భయంగా బతకడము, భయంగా వృత్తి నిర్వహించడం లాంటివి జరుగుతాయి. ఇవన్నీ మాకెందుకు, మేమెందుకు భయపడాలి? మేము ఈ నెల 29 నుంచి అంటే ఈ రోజు నుంచి మేము ధర్నా చేస్తాం పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో, మరి పెద్దపల్లి పట్టణంలో చేస్తాము. మా కోసం మా బాధలు, మా కష్టాలు తీరవాలంటే ప్రభుత్వం దిగి రావాలి. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మేము ధర్నా చేస్తామని ఆర్ఎంపీ పిఎంపీల జిల్లా అధ్యక్షుడు ఎవరు శ్రీనివాసమూర్తి ప్రకటించిందట. ఇక వాళ్ళు ధర్నా కార్యక్రమం చేస్తారు. సరే, వాళ్ళ ధర్నా కార్యక్రమం ఒకవైపు అట్లనే ఉంటే ఇప్పుడు ఇదే ప్రమోద్ కుమార్ సార్ని అడిగేది ఏంటంటే మరి ప్రైవేట్ దవాఖానాలను కూడా ఒకసారి తనిఖీలు చేయరు సార్.
గోదావరికని ప్రభుత్వ దవాఖానను పక్కన పెడితే గోదావరికని పట్టణంలో ఉన్న ప్రైవేటు దవాఖానాలు అన్నింటినీ ఒకసారి తనిఖీ చేయాలి. మరి పూర్తి స్థాయిగా అన్ని ప్రైవేట్ దవాఖానాలకు అన్ని కనీస సౌకర్యాలు అంటే ఒక ఆసుపత్రికి ఉండాల్సిన అన్ని రిస్ట్రిక్షన్స్ అన్ని పరిస్థితులను కల్పించి ఒక దవాఖాన నడుపుతుందా ఒకసారి చూడాలి. ఇది రాబోయే రోజుల్లో నేను మాట్లాడే అంశాలు ప్రజలారా. ఎందుకంటే ఒక ప్రత్యేక కథనాన్ని ప్రభుత్వ పరిస్థితులు మెరుగుపడాలంటే ప్రైవేట్ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం పరిస్థితులు మెరుగుపడతలేవు. ప్రభుత్వ దవాఖాన అభివృద్ధి చెందాలి కానీ ప్రైవేట్ దవాఖానాలే అభివృద్ధి చెందుతున్నాయి. అదంతా ఓను. మరి ప్రైవేట్ దవాఖానాలు అభివృద్ధి చెందే విషయాన్ని పక్కన పెడితే ఆర్ఎంపీల యొక్క కుటుంబ పరిస్థితులు కుటుంబ నేపథ్యాలు రోడ్డున పడుతున్నాయి. ఏదేమైనా కూడా వాళ్ళు కూడా ల్యాబులు నడపడము మెడికల్ షాపులు పెట్టడం వాళ్ళ తప్పైతే ఇక ప్రభుత్వ దవాఖానాను అభివృద్ధి పరచకపోవడము ప్రభుత్వ దవాఖానాలలో అన్ని కనీస సౌకర్యాలు కల్పించకపోవడము ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పుకోవాలి. మరి ఇందులో లాభం చెందేదేవులు జనాలు లాభం చెందుతలేరు, ప్రభుత్వము లాభం పొందుతలేదు, ఇటు ఆర్ఎంపీ పిఎంపీలు లాభం పొందుతలేరు. ఎవరు లాభం పొందుతున్నారు అంటే ప్రైవేటు దవాఖానాలు ప్రైవేటు కార్పొరేటు దవాఖానాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఒక్కొక్కరు మీరు ఆంక్షలు పెట్టాలి. ప్రభుత్వ దవాఖానాలలో పనిచేసిన ఎవరైతే ఎంబీబీఎస్లు ఉంటారో ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో వాళ్ళు ప్రైవేట్ దవాఖానాలు పెట్టి నడిపించద్దు, వాళ్ళు ప్రైవేట్ దవాఖానాలో ఎక్కడ పని చేయొద్దు అని చెప్పాలి. మరి అదేంది ప్రైవేట్ పొద్దున గవర్నమెంట్ దవాఖానలో వేసి మళ్ళా మధ్యాహ్నం అన్నా సాయంత్రం అన్న వచ్చి ఆయన సొంత క్లినిక్ లో కూర్చొని అక్కడ ఉన్న పేషెంట్ మళ్ళీ ఇక్కడ పిలుచుకొని ఇక్కడ రాసుడు ఇదేం న్యాయం? ఇదెక్కడి న్యాయం? మరి ఇదే ప్రమోద్ కుమార్ సార్ని అడగాల్సిన ముచ్చట. నేను కూడా రేపు దవాఖానాల కోసం రేపు లేదా ఎల్లుండి దవాఖానాల కోసం ప్రత్యేక కథనాన్ని అందించినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో ప్రమోద్ కుమార్ సార్ తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తా ప్రజలారా. ఇది ఆర్ఎంపీల పైన పిఎంపీల పైన ఆంక్షలు. మరి వాళ్ళ కుటుంబ నేపథ్యాల గురించి ఆలోచించలేదా లేకపోతే ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచిస్తే ముందు ప్రభుత్వ దవాఖానాలను అభివృద్ధి చేసేది ఉండే, ఆ తర్వాత ఆంక్షలు పెట్టేది ఉండే. మరి ఏం చేయకుండా ఇక మన దాంట్లో సామెత ఉంటుంది, ఏదో ఉంటుంది మంచి సామెత, ఇక చెప్పుకుంటే ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు లేకపోతే ఏదో ఆర్ఎంపీలకు మద్దతు మాట్లాడినట్టు ఉంటుంది. ఏదేమైనా కూడా వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు ఆర్ఎంపీలు కూడా కొంతమేరకు తప్పులు కొంతమంది మాత్రమే, పూర్తి స్థాయిలో అందరూ చేసిరని చెప్పట్లేదు, కొంతమేరకు కొంతమంది చేసిన తప్పులు ల్యాబులు నిర్వహించుకోవడం, సొంత ల్యాబులు సొంత మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకోవడం ఇది మీకు అనవసరమైన ముచ్చట. కానీ మీరు ఒక అడుగు ముందుకేసి ఏం కాదులే అని చెప్పేసి మీరు ఇట్లా చేసేసరికి ఇది కూడా ఒక తప్పు, దాన్ని ఇదే తప్పును చూపెడుతున్నారు. నిజంగా ప్రమోద్ సార్ ఇదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ల్యాబులు పెడుతున్నారు కొంతమంది, మెడికల్ షాపులు నడిపిస్తున్నారు కొంతమంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి అది కూడా మీరు చేయొద్దు, ఆర్ఎంపీలు పిఎంపీలు ఆ పద్ధతి చేయొద్దు. కానీ చేసిన వాళ్ళపైన శిక్షలు వేయాలి. పూర్తి స్థాయిలో అందరికీ ఇదే పద్ధతి అంటే కరెక్ట్ కాదు సారు. ఇంకా మీరు ఆలోచించేది ఏంటంటే ముందుగా ప్రభుత్వ దవాఖానాలను ఉప ఆరోగ్య కేంద్రాలను కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కావచ్చు, అంటే మన ప్రభుత్వ పెద్ద దవాఖానాలు కావచ్చు, ఏవైనా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. చేసిన తర్వాతనే మీరు ఇట్లాంటి ఆంక్షలు పెట్టాలి. ఇది ప్రజలారా ఆర్ఎంపీలకు పిఎంపీల పైన వైద్య ఆరోగ్య శాఖలు పెడుతున్న ఆంక్షలు.